జీవితంలో ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఏ ఆశయం ఏ సంకల్పంతో అయితే కష్టపడి చదివినరో లైబ్రరీలలో 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇలా ఉద్యోగాల కోసం చదివినరో గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ కాలేదు, రిక్రూట్ కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యోగం అయితే ఎగ్జామ్స్ రాసిండ్రో ఆ పేపర్లు చించేసిండ్రో గా భర్తీ తప్ప కొత్త ఉద్యోగాల భర్తీ జరగలే. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి మాటలు నమ్మినటువంటి యువత మోసపోయినామని చెప్పి గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, గద్దె దిస్తేనే మాకు విముక్తి అని చెప్పి భావించి మొత్తం యువత పట్టుబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు ప్రజాక్షేత్రంలో మాటలు చెప్పిందో, మేనిఫెస్టో ఆవిష్కరించిందో దాన్ని నమ్మి ఓట్లేసింది. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని, ఇవాళ పేపర్ లీకేజీలతో జరిగే ఎగ్జామ్స్లో మీరు పాల్గొనొద్దని, ఇప్పుడున్నటువంటి ఖాళీల జాగాలో డబుల్గా మేము నియామకం చేస్తామని, దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ నియామకం చేయకుండా, ఇవాళ వాళ్ళ రోడ్ మ్యాప్ ఏందో ప్రకటించకుండా మళ్ళీ గదే 563 ఉద్యోగాలు, గదే 11,000 డిఎస్సి ఉద్యోగాలు తప్ప అంతకంటే చేతులు ఎత్తేసింది. వాళ్ళు ఇవాళ 4 కోరుతున్నారు. ఒకటి, మీరు మేనిఫెస్టోలో రాసినట్టుగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తారా లేదా ఒకటి. రెండవది, కనీసం డబుల్ అయినా ఒక 20,000 డిఎస్సి పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో ఇవాళ మీరు డబుల్ అయినా కనీసం పోస్టులు పెంచుతారా అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు ఒకటి. రెండవది, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో గత 10 ఏళ్ళుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అనేక సార్లు ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఉద్యోగానికి 700-800 మంది రాస్తూ ఉన్నారు కాబట్టి సంఖ్య పెరిగింది. కాబట్టి గతంలో ఒక ఉద్యోగానికి 200 మంది 300 మంది రాసే జాగాలో ఒక ఉద్యోగానికి 800 మంది రాస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థుల సంఖ్య పెరిగి ఉంది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఒక ఉద్యోగానికి 100 మందిని ప్రిలిమ్స్లో సెలెక్ట్ చేయండి అని చెప్పి చిన్న డిమాండ్. అది పెద్ద ఇష్యూ కూడా వాళ్ళకి సంబంధించింది. ఏం కోరుకుంటున్నారు? 10 సంవత్సరాల కాలంలో చదువుకున్న దానికి కనీసం ప్రిలిమ్స్ పాస్ అయితే మళ్ళీ పట్టుదలతో చదువుకొని ఉద్యోగం కొట్టాలని చెప్పి కాంపిటీషన్లో పాల్గొనాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే దాన్ని కూడా అంగీకరించట్లేదు. దానికేం ఫైనాన్షియల్ బర్డెన్ లేదు, దానికేం ఇంకా వేరే రకమైన ఏమి లేదు, ఇంకెవడో యాక్సెప్ట్ చేయాల్సి అక్కర్లేదు, అది రూల్స్కు విరుద్ధమైంది కూడా కాదు. నెంబర్ 1 డిమాండ్ అది. నెంబర్ 2 డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మునుపటి లెక్క ఈ కోర్సు గివిల్లే ఎగ్జామ్ రాయాలనేటువంటి సిస్టమ్ లేదు. అన్ని ఉద్యోగాలకు అందరు రాస్తున్నారు. ఎవరిని కదిలించినా కూడా అన్ని ఉద్యోగాలకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. డబుల్ పీజీలు, పిహెచ్డీలు, ఎంఫీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు. కాబట్టి టీచర్ నౌకర్ నుంచి మొదలుపెట్టి గ్రూప్ 4 వరకు కూడా అందరు రాస్తున్నారు. నేను గ్రూప్ 1 చేయాలి, నేను గ్రూప్ 2 కొట్టాలంటే సంకల్పం లేదు. ఏ చిన్న ఉద్యోగమైనా రాసుకోవాలని చెప్పి అలటపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని ఉద్యోగాలు రాయాలనేటువంటి దాంతో ఉన్నారు. కాబట్టి ఆ ప్రకటన ఒక్కొక్క ఈ ఎగ్జామ్కి గ్యాప్ లేకుండా ప్రెషర్ పెట్టడం, కనీసం ఒక ఉద్యోగానికి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్ మధ్య ఒక 1 మంత్ అయినా గ్యాప్ ఇస్తే 4-5 ఎగ్జామ్స్ 4-5 నెలలు పూర్తి చేసుకుంటారు. కాబట్టి రెండో డిమాండ్ అది కోరుతుంది. దానికి కూడా పెద్ద బేస్జాలకు పోవాల్సిన అక్కర్లేదు, దాన్ని అంగీకరింపజేయచ్చు. మూడో డిమాండ్ ఏంటంటే వాళ్ళు కోరుతున్నదల్లా ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు విద్యార్థులతో చర్చ జరపమంటున్నారు. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిస్క్లోకి వస్తలేరు. ముఖ్యమంత్రి అయితే ముఖమే చాటేసుకుంటూ పోయిండు. ఇవాళ ఇక్కడ మోతీలాల్ నాయక్ గత 7 రోజులుగా గాంధీ హాస్పిటల్లో చావు బతుకులలో ఉన్నాడు.
ఇవాళ అన్నపానీయాలు మొత్తం బంద్ చేసుకొని నాకు ఏదో ఒక రకమైన గవర్నమెంట్ హామీ స్పష్టత రాకుండా అయితేనా నా శవయాత్ర జరగాలి, లేకపోతే నాలాగా చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఇవాళ నరకం అనుభవిస్తున్నటువంటి నా నిరుద్యోగ యువత కన్నా మేలు జరగాలి, ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ సంకల్పం అవుతుందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా ఇవాళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇలా డిఎస్సి కావచ్చు, ఇంకా ఎలాంటి పోస్టులు అయినా కూడా వెంటనే మీరు ఒక ప్రకటన చేసి ఎన్నిటికీ మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఎట్లా 1 మంత్ గ్యాప్తో ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారో నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండో, హామీలు ఇచ్చి అలా ముఖం చాటేసిండో దానికి వ్యతిరేకంగా ఇలా అనేక వర్గాలపై ఇప్పటికే ముఖ్యరిస్తాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువత చేసేటువంటి డిమాండ్లు ఏవైతుందో సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకు మద్దతుగా ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గత 3 రోజులుగా ఒక పూటనేమో నితిన్ గడ్కరీ గారిని, ఒక పూటనేమో రక్షణ శాఖ కార్యదర్శి గారిని, అదే జాయింట్ సెక్రటరీ గారిని, ఒక పూటనేమో మిగతా ఇష్యూస్ మీద మేము మంత్రులు కలిసాం, రైల్వే శాఖ మంత్రి కలిసాం. అశ్విని వైష్ణవ్ గారితో కలిసినప్పుడు మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అండర్ పాస్ల నిర్మాణం కానీ, ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, కొత్తగా విస్తరించిన ఎంఎంటీఎస్ రైలు మార్గంలో ఏర్పాటు కాబోయేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం గురించి కానీ, అదేవిధంగా ఇవాళ అనేక దిక్కుల సిటీలలో బాగా పాపులేషన్ పెరిగిన తర్వాత కిలోమీటర్ల తరబడి తిరిగి రావాలంటే కష్టమవుతా ఉంది. కాబట్టి అవసరం ఉన్న కాళ్ళల్లో, అవకాశం ఉన్న కాళ్ళల్లో అండర్ పాసులు చేసి కనీసం స్కూటర్లు కాలు పోయేటువంటి రస్తాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఇలాంటి వాటి మీద పూర్తిగా సంపూర్ణంగా రైల్వే పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మరీ ముఖ్యంగా మల్కాగిరి నియోజకవర్గంలో ఉన్నంత రైల్వే లైన్లు ఇలా ఢిల్లీ రైల్వే రూట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇలా నాగపూర్కి పోయేటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది, పర్లి వైద్యనాథ్ పోయేటువంటి రైల్వే రూట్ అక్కడి నుంచి ఉన్నది, కాచిగూడ పోయేటువంటి రైల్వే, ఇవన్నీ రైల్వే కూడళ్ళగా ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి ఈ అన్ని సమస్యల మీద మేము మాట్లాడినాం. దాని మీద ఒక అవగాహనకు వచ్చే ఆస్కారం ఉంది ఒకటి. రెండవది, రక్షణ శాఖ కార్యదర్శి కలిసినప్పుడు కంటోన్మెంట్ పరిధికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ, అదనంగా భూముల కేటాయింపు, దాని ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇచ్చే భూములు కావచ్చు. ఇలా ఒకప్పుడు ఆ కంటోన్మెంట్ ఊరి బయట ఉండే, ఇవాళ కంటోన్మెంట్ బయట 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పెద్ద ఎత్తున నగరాలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఏ ప్రతిబంధకాలు అయితే కంటోన్మెంట్లో అవన్నీ తీర్చాలనేది ఒకటి. రెండవది, కరోనా సందర్భంలో కంటోన్మెంట్ మున్సిపల్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున చనిపోయారు. దాదాపు 129 మంది చనిపోయారు. గత అనేక సంవత్సరాలు కంపాషనెట్ పోస్టులకు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా వారితో చర్చించడం, ఆ కంపాషనెట్ పోస్టులు ఏవైతున్నాయో అవి కూడా వచ్చే ఆస్కారం ఉంది. దాంతోపాటు నితిన్ గడ్కరీ గారిని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, అదేవిధంగా 6 లేన్ 8 లేన్ రోడ్ల విస్తరణ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉప్పల్ వైపు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వే 4.5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఎక్కడే వేసిన గొంగడికి ఎక్కడనే నత్తనడక నడుస్తూ ఉంది. కాబట్టి కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కాబట్టి నడుము నొప్పులు, అసలు అలసిపోతున్నారు.